కన్నెపల్లి కల్పవల్లి సారళమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటాక గిరిజన ఆచారాల సాక్షిగా లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెను చేరింది. కన్నెపల్లి గ్రామం నుంచి వచ్చిన సారళమ్మ డప్పుల దరువులు, పూజారుల నృత్యాలు, భక్తుల పూనకాల మధ్య గద్దెలపైకి కొలువుదీరింది. దీంతో మహాజాతరకు అంకురార్పణ జరిగింది. ఇక అంతకుముందే కొండాయి నుంచి సారళమ్మ భర్త గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు సైతం గద్దెలకు చేరుకున్నారు. దీంతో మహాజాతర ప్రారంభమైంది. ఇక ఇవాళ చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలపైకి చేరుకునుంది. కుంకుమ భరిణ రూపంలో గద్దెలపైకి సమ్మక్క చేరుకోబోతుంది. గద్దెలపైకి వనదేవతల ఆగమనంతో మేడారం జాతరలో తొలి ఘట్టం ఆరంభమవుతుంది. వనదేవతలను దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మేడారం చేరుకుంటున్నారు. దీంతో మేడారం, జంపన్నవాగు పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ మేడారం వనదేవతలను దర్శించుకోబోతున్నారు. మహాజాతర ప్రారంభం కావడంతో జిల్లాలోని అడవులన్నీ భక్తజన సంద్రంగా మారాయి. సారళమ్మ గద్దెపైకి వస్తున్నటువంటి సమయంలో వేలాది మంది భక్తులు జంపన్నవాగు వద్దకు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. జంపన్నవాగు భక్తుల రాకతో సందడిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, అధికారులు జంపన్నవాగు వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. స్నానఘట్టాల వద్ద ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు ఈ జాతరకు పోటెత్తుతున్నారు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా దాదాపుగా 10 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి లక్షలాది భక్తులు ఎదురు చూస్తూ ఉండడంతో మేడారం ఆధ్యాత్మికత శోభతో నిండిపోయింది. భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ 4000 ప్రత్యేక బస్సులను, దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. పర్యాటక శాఖ హన్మకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలను కూడా అందిస్తుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 4000 బస్సులు మేడారం బాట పట్టాయి. గ్రేటర్ పరిధిలో దాదాపుగా 3200 బస్సులు మాత్రమే అందుబాటులో ఉండగా వాటిలో నుంచి 900 వరకు మేడారం నడుపుతున్నారు. దాంతో నగరంలోని సాధారణ ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.